హాయ్ హలో ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఏపీ గవర్నమెంట్ 3 సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. దానిలో ఫస్ట్ ఏంటంటే నిరుద్యోగులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి మళ్ళీ 9,260 పోస్టులకి సంబంధించిన ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఏపీ రేషన్ డ్రైవర్‌కి సంబంధించి. అది ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి కూడా నేనిప్పుడు మీకు జిల్లా వైస్‌గా కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా నేనిప్పుడు ఈ వీడియో ద్వారా మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను ఫ్రెండ్స్. అలాగే మన పెన్షన్‌దారులకు కరోనా వైరస్ నేపథ్యంగా కొన్ని నెలలు అయితే వాళ్ళకి పెన్షన్ 50% అయితే రావడం జరిగింది. వాళ్ళందరికి కూడా ఇప్పుడు మొదటి విడతగా డిసెంబర్ 1 నుంచి అయితే వాళ్ళకి అమౌంట్ అయితే వేయనున్నారు. అలాగే ఫ్రెండ్స్, రూ. 1 చెల్లిస్తే మీకు ఇల్లు పట్టాలు ఇస్తూ దాన్ని ఉచితంగా రిజిస్ట్రేషన్ అయితే చేయనున్నారు ఫ్రెండ్స్. ఇది టిక్కో ఇల్లుల కోసం ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను ఫ్రెండ్స్. సో ఇంకెందుకు లేటు, దిస్ ఈస్ తేజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడైతేనే నేనిచ్చిన ఇన్ఫర్మేషన్ మీ వరకు అందుతుంది. అండ్ ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ ది వీడియో. ఏపీ గవర్నమెంట్ 3 సంచలన నిర్ణయాలు తీసుకుంది ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ నిరుద్యోగులకి ఒక శుభవార్త అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి రేషన్ అనేది ఇంటి వద్దకే సరఫరా చేస్తుంది కాబట్టి దానికి సంబంధించిన వెహికల్‌ని ఈ నిరుద్యోగులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ అప్లై చేసుకోమంటుంది ఫ్రెండ్స్. సో వాళ్ళందరూ అప్లై చేసుకుంటే దానికి బ్యాంక్ లోన్ ఇవ్వడంతో పాటు ఆ వెహికల్ ఒక 6 సంవత్సరాల తర్వాత వాళ్ళ సొంతం అవుతుంది ఫ్రెండ్స్. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. సో దానికి సంబంధించి ఒక జిల్లా వైస్‌గా ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ అయితే నేనిప్పుడు చదువుతున్నాను ఫ్రెండ్స్. రేషన్ రవాణాకు వినియోగించే మినీ ట్రక్కులు మంజూరు చేసేందుకు అర్హులైన ఎస్సీ, బీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ భీమిలి ఎంపీడీఓ వెంకటరమణ తెలిపారు. ఎస్సీలకు 1, బీసీలకు 11, ఈబీసీలకు 4 మంజూరు చేయనున్నట్టుగా, దీనికి 5.81 లక్షల యూనిట్‌లో 60% సబ్సిడీ ఇవ్వనున్నారు. సో ఆ వెహికల్ ఖర్చులో 60% అయితే సబ్సిడీ ఇవ్వనున్నారు. అలాగే 30% బ్యాంక్ నుంచి లోన్ వస్తది. అలాగే 10% లబ్ధిదారు వాటా నిర్ణయిస్తారన్నమాట. సో ఎవరైతే బెనిఫిషియల్ పొందుతారో వాళ్ళ దగ్గర నుంచి 10% అయితే ఇస్తారు. ఆసక్తిగల వాళ్ళు 20-27 లోపల స్థానిక సచివాలయంలో దరఖాస్తు చేసుకోమని. అలాగా ప్రతి జిల్లాలో గూడా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో దీనికి కావాల్సిన అర్హతలేంటి? ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు మనం చూద్దాం. ఏపీ రేషన్ డ్రైవర్ నోటిఫికేషన్‌కి డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. అలాగే మీ ఆధార్ కార్డు, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్. దాదాపు 9,260 పోస్టులైతే అన్ని జిల్లాల్లో కలిపి ఉన్నాయి ఫ్రెండ్స్. సో దీనికి 5,72,500 వరక మనకి ఈ అమౌంట్ అయితే అవుతది. అందులో 6 సంవత్సరాల తర్వాత ఇక్కడ మీరు చూడండి ఇలా 6 ఇయర్స్, 6 సంవత్సరాల తర్వాత వాహనం మీ సొంతం అవుతుంది అని గవర్నమెంట్ నుండి. సో వాహనం మన సొంతం అవుతుంది. అలాగే గవర్నమెంట్ నుంచి లోన్ వస్తది. సబ్సిడీ అమౌంట్ గూడా వస్తది. అలాగే మీకు చివరన కిందన ఒక పాయింట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇంకా నెలకి రూ. 10,000 జీతం గూడా ఇవ్వనున్నారు ఫ్రెండ్స్. అంటే ఇది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకొక మంచి అవకాశం అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఆ వెహికల్‌ని తీసుకుంటున్నప్పుడు 60% సబ్సిడీ అమౌంట్ వస్తది. 30% లోన్ వస్తది. సో ఇవే కాక ఎవ్రీ మంత్ మనకి రూ. 10,000 అయితే జీతం రూపంలో అయితే రావడం జరుగుతది ఫ్రెండ్స్. సో ఆ అమౌంట్ నుంచి ఆ లోన్ అయితే మనం ఈజీగా క్లియర్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి జిల్లా వైస్‌గా ఎన్ని పోస్టులు ఉన్నాయో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో జిల్లా వైస్‌గా డ్రైవర్ పోస్టుల సంఖ్య శ్రీకాకుళంలో 562, వైజాగ్‌లో 766, కృష్ణాలో 805, గుంటూరులో 920. సో గుంటూరులో అధికంగా పోస్టులున్నాయి ఫ్రెండ్స్. ఇలాగ ప్రతి జిల్లాలో గూడా ఈ పోస్టులయితే ఉన్నాయి. దీనికి మీరు చేయాల్సిందేంటంటే మీ గ్రామ వార్డు సచివాలయానికెళ్ళి అక్కడికెళ్ళి డైరెక్ట్‌గా మీరు దరఖాస్తు చేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికి కావాల్సినవన్నీ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. మీ డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ మీ రేషన్ కార్డ్, బ్యాంక్ బుక్ జిరాక్స్ అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ ఈ 4 సర్టిఫికేట్స్ కంపల్సరీగా ఉంటే మీకు ఈ జాబ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి మొత్తం ప్రాసెస్ కూడా గవర్నమెంటే చూసుకుంటది. మీరేంటంటే ఈ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి అప్లై చేస్తే మాత్రమే చాలు. ఇది కూడా మన జిల్లాల వైస్‌గా క్యాస్ట్ వారీగా మనకి పోస్టులైతే డివైడ్ చేశారు ఫ్రెండ్స్. సో తొందరగా ఎళ్లి ఈ నెలాఖరు లోపలైతే మీరు అప్లై చేయండి. సో నెక్స్ట్ వచ్చి పెన్షన్‌దారులందరికీ శుభవార్త ఫ్రెండ్స్. ఎందుకు అంటే కరోనా నేపథ్యంలో ఏప్రిల్, మేలో వాళ్ళకి 50% మాత్రం ఇవ్వడం జరిగింది. మిగతా 50% ఇప్పుడు డిసెంబర్, జనవరిలో అయితే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారు ఫ్రెండ్స్. దానికి సంబంధించిన ఒక న్యూస్ ఆర్టికల్ అయితే మనకు నిన్న రిలీజ్ చేయడం జరిగింది. అది ఇప్పుడు మీకు
చూపిస్తాను ఫ్రెండ్స్. పెన్షన్‌దారులకు శుభవార్త. కరోనా వైరస్ దృష్టిలో ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షన్‌దారులకు ఏప్రిల్ నెలలో 50% పెన్షను నిలిపివేశారు. ఈ మొత్తం 2 విడతగా చెల్లించాలని ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి సత్యనారాయణ అంగీకరించారు. సో, ఇందులో మొదటి విడతగా డిసెంబర్ 1న విడుదలయ్యే పెన్షన్‌తో పాటు అందిస్తారని తెలిపారు. సో, ఎవరెవరికైతే ఏప్రిల్ నెలలో 50% పెన్షనొచ్చిందో, సో, దానికి సంబంధించిన మిగతా అమౌంట్ ఇప్పుడు డిసెంబర్‌లో మొదటి విడతగా వాళ్ళకి అందివ్వనున్నారు ఫ్రెండ్స్. సో, ఎవరెవరైతే అర్హులుండి అప్పుడైతే సగం పెన్షనొచ్చిందో వాళ్ళందరికి గూడా ఇప్పుడైతే పెన్షనొస్తుంది ఫ్రెండ్స్. సో, మీరైతే బయోమెట్రిక్ ఏసినప్పుడైతే మీ గ్రామ వార్డ్ వాలంటీర్‌కైతే అడిగి అమౌంటయితే తీసుకోండి ఫ్రెండ్స్. సో, మూడోదొచ్చి ఏమిటంటే మనకి ఈ టిక్కోడ్ ఇల్లుల గురించి ఆల్రెడీ నేను చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ టిక్కోడ్ ఇల్లుల కోసం ఎవరైతే ముందుగా డబ్బులు పెట్టారో వాళ్ళందరికీ కూడా ఏం చేయాలనుకుంటున్నారంటే ఒక్క రూపాయి తీసుకొని ఇల్లుని ఇవ్వనుంటున్నారు. అలాగే దాంతో పాటు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయనున్నారు. ఈ టిక్కోడ్ ఇళ్ళన్నీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన ఇల్లు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి చాలామందైతే డీడీలు కూడా తీయడం జరిగింది. దానికి సంబంధించిన ఒక న్యూస్ ఆర్టికల్ అయితే ఇప్పుడు ఉంది ఫ్రెండ్స్. ఒక్క రూపాయికే ఇల్లు ఉచితంగా రిజిస్ట్రేషన్. ఏపీలో టిక్కోడ్ ఇల్లుకు రూ. 1 చెల్లింపుతో లబ్ధిదారులు అందిస్తున్నట్టుగా సీఎం జగన్ స్పష్టం చేశారు. ఆ తర్వాత ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయనున్నారు. టిక్కోడ్ ద్వారా రాష్ట్రంలో 2.62 లక్షల ఇల్లులు నిర్మిస్తున్నారు. అలాగే అదనపుగా 300 చదరపు అడుగుల విస్తీర్ణం 1.43 లక్షలు, 360 చదరపు 4.3 ఇల్లులను అయితే నిర్ణయిస్తున్నారు ఫ్రెండ్స్. 3 ఏళ్ల లోపల ఇల్లు నిర్మాణం గూడా పూర్తవుతుంది. సో, మీరు తీసుకున్న 3 మంత్స్ లోపల ఇల్లు గూడా మనకు మంజూరవుతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ అయితే మనకు రావడం జరిగింది. ఏదంటే డిసెంబర్ 25నైతే మనకి ఇల్లునైతే ఇవ్వనున్నారు ఫ్రెండ్స్. దానితో పాటు ఈ టిక్కోడ్ ఇల్లుకి ఎవరైతే గత ప్రభుత్వంలో చేశారో, అప్లై చేశారో, ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి కూడా ఇప్పుడు రూ. 1 తీసుకొని వాళ్ళకి ఇల్లునైతే టోటల్‌గా అయితే ఇవ్వనున్నారు ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ మీరొక్కసారి గ్రామ వార్డు సచివాలయానికెళ్ళి మీ పేరు ఉందా లేదా అనేది ఎలిజిబుల్ లిస్ట్‌లో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటే ఖచ్చితంగా పోస్ట్ ఏ ఉన్న ప్రాంతాలు తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో గూడా మనకి ఇల్లునైతే ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. నా ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నెక్స్ట్ టైమ్ ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను మీ ముందుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఈస్ తేజ. యూ ఆర్ వాచింగ్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్ సైనింగ్ ఆఫ్.